నిజామాబాద్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట నిరుద్యోగులకు చేసిన నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. బీఎంబీ కంపెనీ పెట్టి యాడ్స్ కి రేటింగ్ ఇస్తూ డబ్బులు సంపాదించొచ్చని యువతను నమ్మించాడు. నిజమని నమ్మిన 772 మంది పెట్టుబడులు పెట్టి 1.5 కోటి వరకు మోసపోయారు. తర్వాత కంపెనీ బోర్డు తిప్పేయడంతో మోసపోయామని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొంతకాలంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట చైన్ సిస్టమ్ దందా నడుస్తోంది. బీఎంబీ కంపెనీ పేరిట మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు బీఎంబీ కంపెనీ పేరిట పెట్టుబడులు పెట్టించుకొని తరువాత బోర్డు తిప్పేశాడు. కంపెనీ యాడ్స్ కి రేటింగ్ ఇస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని నిరుద్యోగులకు ఎరవేశారు. డబ్బులతో పాటు వివిధ రకాలైన హోమ్ అప్లయన్స్, సెల్ ఫోన్స్ పొందవచ్చునని నమ్మించాడు. నమ్మిన బాధితులు కంపెనీలో పెట్టుబడి పెట్టారు. తర్వాత నిందితుడు పంపిన లింకుతో తమ ఫోన్లలో బీఎంబీ కంపెనీకి సంబంధించి యాప్ను ఇన్స్టాల్ చేసుకుని జాయిన్ అయ్యారు. తాను పెట్టుబడి పెట్టడంతో పాటు తమ కుటుంబ సభ్యులతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టంలో పెట్టుబడి పెట్టించారు. కొంత మొత్తంలో నగదును ఆ కంపెనీ యాప్లో పెట్టుబడి పెట్టారు. కంపెనీ వాలెట్ అకౌంట్లో జమ చేసిన నగదు విత్డ్రా చేసేందుకు ప్రయత్నించగా అమౌంట్ రాలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ ప్రసాద్ ను అరెస్టు చేశారు. నిందితుడు ఇంగ్లాండ్ కంపెనీ అని చెప్పి భారీగా పెట్టుబడులు పెట్టించినట్లు గుర్తించారు. 22 మంది ప్రత్యక్షంగా 750 మంది పరోక్షంగా పెట్టుబడులు పెట్టి సుమారు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు మోసపోయినట్లు గుర్తించారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ P3 3 జాయిన్ అయినా సార్. 20,000 విత్డ్రాల్స్ ఇచ్చిండ్రు, 18,000 వచ్చింది సార్. తర్వాత జస్ట్ వితిన్ ఫ్యూ డేస్లో P4కు ఇద్దరం జాయిన్ చేపించిన సార్. నా ఫ్యామిలీ మెంబర్స్ చేపిస్తే ఎవ్వరు కూడా విత్డ్రాల్స్ రాలేదు సార్. ఒక నెక్స్ట్ వెనస్డే ఏమన్నారంటే ఇది ఫైనాన్షియల్ వీక్ హాలిడే అని విత్డ్రా కాలేదు సార్. అప్రాక్సిమేట్లీ సార్ 330 to 350 3,50,000 వరకు నేను లాస్ అయినా సార్. నా దగ్గర పేపర్స్ ఉన్నాయి, నేను తెచ్చి నేను స్టేషన్లో కేసు చేస్తాను సార్. ప్రస్తుతం బీఎంబీ కంపెనీకి చెందిన యాప్ పనిచేయడం లేదన్నారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. కంపెనీ పంపిన లింకులన్నీ చైనా బేస్డ్ లింకులుగా గుర్తించారు. ఆ లింకులతో 1 కోటి నుంచి 1.5 కోటి చైనా బేస్డ్ లింకులకు డైవర్ట్ అయినట్లు గుర్తించారు. ఈ చైన్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది, ప్రధాన నిందితుడు ఎవరనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు సాయి చైతన్య. మనకు తెలియకుండానే ఇక్కడ ఒక 777 మంది దాకా మనం దీంట్లో ఈ స్కీమ్లో భాగస్వాములు అయ్యారు. సుమారు 1 కోటి రూపాయల పైనే వాళ్ళు దీంట్లో డబ్బులు పెట్టడం జరిగింది. బట్ ఆ డబ్బులు ఓన్లీ మీకు ఆ స్క్రీన్లో కనబడతా ఉంటే విత్డ్రా చేసుకోలేరు. ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు రికవర్ చేద్దామని. యాక్చువల్లీ దాని ఫైనాన్షియల్ ఫ్లోస్ ఉంటాయి. మనీ ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఏ రూట్లో వెళ్ళింది అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ మనీ ద్వారా ఏమన్నా ఆస్తులు ఫైనాన్షియల్గా అసెట్స్ ఏమైనా క్రియేట్ చేసి ఉంటే ఆ ఆస్తులు కూడా జప్తు చేయడానికి ప్రొసీజర్స్ ఉంటాయి. అవన్నీ మనకి ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలుస్తాం. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు పొందొచ్చని వచ్చే ప్రకటనలు నమ్మవద్దని సూచిస్తున్నారు పోలీసులు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టమ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఇలాంటి ప్రకటనలు వస్తే పోలీసులను సంప్రదించాలని కోరుతున్నారు.